అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేన పార్టీకి చిరంజీవి ఒక భారీ విరాళం అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే కనుక తన తమ్ముడు పార్టీ గురించి అన్నకి సంబంధం లేదు, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ చిరంజీవి మాట్లాడుకోరు, పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి పడదు, చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్, రకరకాల వార్తలు అయితే కనుక ఎప్పుడు గాసిప్స్ ఉంటానే ఉంటాయండి. కానీ వాటన్నిటిని ఇంటూ మార్క్ కొట్టి తీసి అవతరపడేసినట్టుగా ఈరోజు ఒక పరిణామం అయితే జరిగింది. ఏంటంటే కనుక ఎక్కడైతే చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుందో, విశ్వాంబర షూటింగ్ జరుగుతుందో, ఆ సినిమా షూటింగ్, ఆ షూటింగ్ గారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవడం జరిగింది, కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల చెక్ని, ఒకసారి 5 కోట్ల రూపాయల చెక్కుని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. కాబట్టి అంటే జనసేన పార్టీకి లేదా ఏదైతే తన తమ్ముడు కష్టపడుతున్నాడో ఆ పార్టీ ఏదేమైనా సరే సాధించాలని ఆయన అయితే కనుక ఇవ్వడం జరిగింది. కాబట్టి జనసేనకు చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల చెక్కు విరాళంగా ఇచ్చారు. చిరంజీవికి జనసేన మద్దతు తెలుపుతున్నట్లు అంటే కనుక తెలుపుతున్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ చెక్ ఇచ్చారంటే కనుక మంచి కోరుకున్నట్టు కదా. మరి అలాంటప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి చిరంజీవి గారు ప్రచారం చేస్తారా లేదంటే కనుక లేదని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే ఆల్రెడీ ఈ రాజకీయాలు వద్దు, ఏముద్ర బాబు మీకు దండం అని చెప్పేసి దండం పెట్టి బయటికి వెళ్ళిపోయాను. కాబట్టి ఇలాంటి రాజకీయాల్లో మళ్ళీ నన్ను నాకన్నా అని చాలాసార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏమో చెప్పలేము ఈ రోజు ఎలా మారుతుందో. ఒకవేళ మళ్ళీ వస్తే కనుక తమ్ముడికి మద్దతుగా వస్తారా లేకపోతే వేరే పార్టీ నుంచి వస్తారా అని మనం చూడాలి, వెయిట్ చేయాలి. కాబట్టి అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు అంతా అయిన తర్వాత చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టడం చాలా హైలైట్ అయింది నిజంగా. ఎందుకంటే చాలా చూడచక్కగా ఫ్రేమ్ కింద అనిపించింది నాకైతే కనుక. కాబట్టి అన్న తమ్ముళ్ళ మధ్య ఉండే అనుబంధం ఏమైనప్పటికీ, ఏ పార్టీ ఎవరైనప్పటికీ, ఎవరు ఏమైనప్పటికీ అది మాత్రం పోదండి. అన్నదమ్ముల అనుబంధం అనేది అలాగే ఉంటుంది, అది మాత్రం శాశ్వతం. అది ఎవరో కాదన్నా అవునన్నా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే దాన్ని చెడగొట్టాలని, పాడు చేయాలని ఎవరి తరం కాదు. ఏ రాజకీయాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత జనసేనకు ఈ విరాళంతో ఇక్కడితో ఆగదు అని అయితే ఇంతకుముందే ఎవరైతే ఉపాసన చాలా సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అని అన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చారు, చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్, తర్వాత ఇంకా చరణ్, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే మెగా ఫ్యామిలీ ఉందో, మెగా కూటమి ఎవరైతే ఉందో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జనసేనకి పార్టీ ఫండ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు, ఇస్తారు. ఇక నుంచి విరాళాల వెలువ జనసేనకి మెగా కుటుంబం నుంచే రాబోతుంది అనేది కనుక సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇదండి ఈ విషయం చెప్తాను నేను మీ ముందు రావడం జరిగింది. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా. అలాగే ఎలాంటి వీడియోలు మీ ముందు తీసుకురావడానికి నేను ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.